మేము చేయకముందు చేసిన దానికి గమనించింది ఫస్ట్ సౌండ్ డిఫరెన్స్. సౌండ్ మేము వేయగానే చాలా పెద్ద సౌండ్ వస్తుంది రోజు. ఇప్పుడు అంత సౌండ్ రావట్లేదు. బాగుందండి, సర్వీస్ చాలా సాటిస్ఫైడ్గా కూడా ఉంది. కంప్లీట్గా క్లియర్గా చేశారు. బాగుంది. ఒనిడా ఏసీ అండి, ఓల్డ్ 7-8 ఇయర్స్ అవుతుంది ఏసీ తీసుకొని. ప్రాపర్ సర్వీస్ మెయింటెనెన్స్ లేదు. సార్ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, చూడండి. ఒకసారి రండి. తెలుస్తుందండి మనకి కాయిల్ అనేది ఈనగానాలి. అది మనం కొత్తది తీసుకొని ఎన్ని సంవత్సరాలు కానీ మనం వాడుకోకపోతే ఏంటంటే మన కాయిల్ అనేది కనిపించేదాకా మనం వాడుకోవాలన్నమాట. కాయిల్ మూసిపోయేంతలా మనం ఎప్పుడు వాడకూడదు. ఇయర్లీ సర్వీస్ ఖచ్చితంగా ఇయర్ అంటే నేను పర్టికులర్గా ఇప్పుడు మార్చి 14వ తారీఖున చేయించుకున్నాను అంట్లా. ఇయర్ ఒకసారి చేయించుకున్నాను. పర్టికులర్గా ఈ డేట్లోనే చేయించుకున్నాను. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే మీకు చూసారా డౌట్స్ వస్తున్నాయి. ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. మనకి ఎప్పుడంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా సర్వీస్ చేయించుకుంటామో, ఎప్పుడైతే మెయింటైన్ చేసుకుంటామో అప్పటి నుంచి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫర్దర్గా వచ్చి అంటే వేరు సెకండ్ స్టెప్. మనకి ఏంటంటే ఇయర్లీ ఖచ్చితంగా సర్వీస్ పడిపోతే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెయిట్ ఎక్కువ పడిపోయింది. ఇప్పుడు వెయిట్ అంతా తీస్తాం. సో ఇదే మీకు ఆ సౌండ్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. అది వెంటనే రిపీట్ అవుతుంది. తర్వాత రెస్ట్ పెట్టే కొద్ది స్లోగా వస్తూ ఉంటుంది. స్లోగా పెరుగుతూ ఉంటుంది. అది మనకు ఐడియా కాదు. మనకు అది అంత ఐడియా రాదు. మనం స్లోగా అయిపోతే ఏంటంటే పెరుగుకుంటూ వస్తుంది. అది స్టార్టింగ్ రోజు మళ్ళీ వస్తుంది అని అనుకుంటాం. అప్పుడు ఏంటి పర్టికులర్గా దాని వైపు చూస్తూ ఉంటే కనుక మేము చేయకముందు చేసిన దానికి గమనించింది ఫస్ట్ సౌండ్ డిఫరెన్స్. సౌండ్ మేము వేయగానే చాలా పెద్ద సౌండ్ వస్తుంది రోజు. ఇప్పుడు అంత సౌండ్ రావట్లేదు. ప్రజెంట్ ఏంటంటే మనకి మెయింటెనెన్స్ బాగుంటే, మన మెయింటెనెన్స్ అనేది మన సర్వీసింగ్ చేసుకుంటే మన మెయింటెనెన్స్ బాగుంటాయి కనుక ఇలాంటి కంప్లైంట్స్ గట్రా రావు. సో మీరు ఆల్రెడీ చెప్పారు సౌండ్ వస్తుందని చెప్పి చేసిన తర్వాత రాలేదు. ఫస్ట్ ఏదన్నా కానీ మెయింటెనెన్స్ బాగుంటుంది. చేయించుకుంటే చాలు. నువ్వు అప్పర్ బాడీ చాలా బాగా క్లీన్ చేసావు బాయ్, చాలా బాగుంది. మేము చాలా బ్రైట్గా వచ్చింది, బాగుంది. ఇప్పుడు సేమ్ ఇట్లాగే డస్ట్ వెనకాల దాంట్లో కూడా పడుతుందా? చక్రంలో మనకి ఆ ఫ్యాన్ ఉంటుంది, మళ్ళీ దాని వెనకాల ఇలా ఉంటాయి ఇంటి లోపల కూడా. నువ్వు క్లీన్ చేసింది అదేనా బయట? క్లీన్ చేసింది. ఫ్రంట్ కొట్టినప్పుడు అంత వాటర్ రాలేదు. కింద నుంచి కొట్టినప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళినప్పుడు వాటర్ వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు సపోజ్ చూసారు కదా, ఈ ట్రే ఉంది చూసారు, దీనికి ప్రతిదానికి ఇలా ఉంటుంది. దీని వెనకాల నుంచి వాటర్ దీంట్లోకి వచ్చేస్తుంది. ఇది ఏంటంటే చాలా చిన్న దారి. ఆ చెట్టు నీళ్ళు అంత దారే ఉంటుంది. నీళ్ళు ఎట్లా కానీ చిన్న నీళ్ళు వెళ్ళేంత దారి ఉంటుంది. ఎందుకంటే అది డస్ట్ ఏమన్నా వచ్చేయడానికి పెడతారు. సో మనం వాటర్ ప్రెజర్ ఇస్తున్నాం దాన్ని. ఏంటంటే ఇటు నుంచి బయట నుంచి పడుతుంటే పైనుంచి కొడుతుంటే బయటకు వచ్చేస్తాం. పైనుంచి కొడుతుంటే బయటకు వచ్చేస్తాం. ఆ వాటర్ దీన్ని బయటకు వస్తుంది కదా. సో మన కోల్డ్ అవడం వల్ల కొంచెం ఎక్కువ వస్తుంది. సర్వీస్ దీనికి ఇప్పుడు వచ్చిన ఏసీకి ఓల్డ్ ఏసీకి అది మనకు వాల్ పవర్. కొంతమంది ఏమనుకుంటారంటే మాకు వాల్ పవర్ అయిపోతాం. కొంతమంది ఏమంటే నాకు ఏసీ ఇంపార్టెంట్ వాళ్ళే అనుకుంటారు. ఓకే అండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఉంటాం. మీరు ఇంకో వీడియోతో కలుద్దాం.